ఇదివరకు పాట వినాలి అని అంటే ఖచ్చితంగా దానికి సోర్స్ సినిమానే అయి ఉండాలి. కానీ అలా కాకుండా ఇప్పుడు సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ బాగా పెరిగిపోవటం, ఎవరి ఓన్‌గా వాళ్ళు సాంగ్స్ కంపోజ్ చేయడం ఇది చాలా ఎక్కువైంది. ఇప్పటి వరకు సినిమాతో సంబంధం లేకుండా డివోషనల్‌గా కానీ, లేకపోతే ఇంకేదైనా ప్రైవేట్ సాంగ్స్ కానీ ఎన్ని కంపోజ్ చేశారు మీరు నంబర్ ఆఫ్ సాంగ్స్? దగ్గర దగ్గర ఒక 200 సాంగ్స్ వరకు చేశాను. 200 సో సాంగ్స్ డివోషనల్ కంపోజ్ డిఫరెంట్ చేశారు. డిఫరెంట్ హ్మ్. జానర్స్ హ్మ్. అన్నాను. సినిమాకి సంబంధం కాకుండా. హ్మ్. బట్ ఏది చేసినా ప్రతి దాంట్లో కూడా ఒక క్యాచ్‌నెస్ ఉండాలి అవును. అనేది మేజర్‌గా నేను ఫీల్ చేసేది. అంటే ఇప్పుడు నేను నమ్మేది. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు అందరికీ మ్యూజిక్ వచ్చిన వాళ్ళే ఉండరు. హ్మ్. సో కామన్ మ్యాన్‌కి, కామన్ ఆడియన్‌కి, కామన్ లిజనర్‌కి కూడా మన పాట అనేది రీచ్ కావాలి. నేను కంపోజిషన్‌లో ఫస్ట్ నేను చూసే మేజర్ థింగ్ ఏంటంటే, మన పాట ఒకటైనా బయటకొస్తే ఫస్ట్ 4 లైన్‌లు ఇలా వెళ్ళి అలా వచ్చేటప్పుడు మళ్ళీ చెవుల్లో అది తిరుగుతూ ఉండాలి. ఆ ట్యూన్ తిరుగుతుండాలి. అట్లీస్ట్ ఆ లిరిక్‌తో హమ్ చేయకపోయినా, అవును. అరే ఇదేదో భలే ఉందే, తననననానానాన తననననానానానే తననానానే ఈ నీలి సంద్రంలో జాబిలి కోసమే ఈ నీల జారే తారే. నేను చేసిన ఇంకొక ఒరిజినల్. సో ఇట్లాగ ఏదో ఒక పాట క్యాచీగా వెళ్ళిపోవాలి. అంటే తొందరగా మనల్ని అట్రాక్ట్ చేయాలి జనాల్ని అనేది ఎక్కువ మోటివ్ నాది. హ్మ్. అంటే మనం క్వాలిటీ ఇవ్వాలి, ఎట్ ది సేమ్ టైం ఈజీగా వెళ్ళగలగాలి. హ్మ్. అలా వెళ్ళగలిగినప్పుడే మనం ఒక కమర్షియల్ ఇన్ ద సెన్స్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందనేది వాట్ ఐ ఫీల్. అంటే నేను ప్రాక్టికల్గా చూసిన మీదట నా ఎక్స్పీరియన్స్. సో అలా చేస్తే మనం తొందరగా వెళ్ళడానికి ఉంటుంది అనేది. హోప్ఫుల్లీ తీసుకునే డైరెక్టర్స్ కానీ సో వాళ్ళ చాయిస్ కూడా ఉంటుంది. జనరల్గా మనం కొన్ని ఇస్తామని చెప్పినప్పుడు కొన్ని వాళ్ళు తీసుకోకపోవచ్చు. అవును. కానీ మేజర్గా నేను ఇచ్చే ప్రతి పాట కూడా అలా క్యాచీగా ఉండేలా చూసుకుందాం సింపుల్గా. ఎందుకంటే 3 పాటలు ఉన్నాయి, 4 పాటలు ఉన్నాయంటే 4 పాటలు హిట్ చేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేబీ అది మాంటేజ్ సాంగా లేకపోతే డ్యూయెటా అనేది కాకుండా ఎవ్రీ సాంగ్ షుడ్ బి క్యాచీ నెంబర్. ఈజీగా వెళ్ళిపోదు. మెలడీ కానీ సిచ్యువేషన్ సాంగ్ అయినా సరే, మాస్ సాంగ్ అయినా సరే, ఏదైనా సరే ఈజీగా వెళ్ళిపోవాలి జనాల్లోకి. అలా వెళ్తేనే గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో సో దెర్ ఈజ్ హండ్రెడ్స్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు ఈరోజు. సో యూట్యూబ్ ప్లాట్ఫామ్గా డిజిటల్ పెరిగిపోయింది, చాలామంది వచ్చేస్తున్నారు. సో ఇలా వచ్చినప్పుడు యంగ్ జనరేషన్ అందరూ మిక్స్ అండ్ మ్యాచ్లు అందరూ వస్తున్నప్పుడు సో మనము ఎంత డిఫరెంట్గా ఉండాలి అనేది నేను ఆల్వేస్ థింక్ చేస్తుంటా. ఎందుకంటే మనం ఈ కాంపిటీషన్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా రేస్లో ఉండాలి. లేదు సార్ మనం చూద్దాంలేండి ఏదో ఇస్తామంటే కాదు. ఇప్పుడు ఏదైతే వస్తుందో దాన్ని అప్డేటెడ్ వర్షన్లో మన పాటలు చేయగలగాలి. సో ఆ విధంగా మ్యాక్సిమం నా వంతుగా నేను ట్రై చేస్తున్నాను. హోప్ఫుల్లీ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సాంగ్స్ మంచి ఆ జనాలందరికీ నచ్చే పాటలే ఉంటాయి. ఒక సింగర్గా మీకు నచ్చిన సింగర్స్ ఎవరు? యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఎవరి మ్యూజిక్ డైరెక్షన్ మీకు నచ్చుతుంది మణిశర్మ గారు కాకుండా? సింగర్గా నాకు నచ్చిందంటే ఇంకా వన్ అండ్ ఓన్లీ బాలు గారు. ఎందుకంటే అసలు పాటలు నేను నేర్చుకోవడం పాడడం మొదలుపెట్టిందే ఆయన పాటలు విని. కాబట్టి ఎస్పీబీ గారు అనేది జస్ట్ లైక్ మై గాడ్. సో ఆయన ఎస్పీబీ అంటే. సో ఇంకా ఆ తర్వాత దెర్ ఈజ్ అ డిఫరెంట్ సింగర్స్. చిత్ర గారు అంటే ఇష్టము. ఎందుకంటే బీయింగ్ ఏ మలయాళీ, సో ఆవిడ వాయిస్లో ఉన్న ఫ్లేవర్ కానీ, ఆవిడ లాంగ్వేజ్ అర్థం చేసుకుని ఆవిడ పాడిన విధానం కానీ ఎక్స్ట్రాడినరీ. ఇంకా వేరే సింగర్లకి అంత తొందరగా రాదు. సో అంతేకాకుండా పాడేటప్పుడు కూడా నేను ఆవిడని చూశాను, ఆవిడతో వర్క్ చేశాం చిత్ర గారితో. ఎంత హంబుల్గా ఉంటారంటే, అంటే ప్రతి సింగర్ ఆవిడ దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి. సో మేము వర్క్ చేసినప్పుడు ఆవిడ దగ్గర ఒక సాంగ్కి ఆవిడ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని కాదు, షీ లాస్ట్ ఇంకా ఏమైనా కావాలా మీకు, ఇంకా ఎలా పాడాలి నేను, ఆవిడ అడగాల్సిన అవసరం లేదు. అంటే ఆవిడకున్న ఎక్స్పీరియన్స్కి, ఆవిడ పాడిన పాటలకి, ఆవిడ వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్కి ఆవిడ లాంటి చిత్రగారు లాంటి ఒక గొప్ప సింగరు అడగాల్సిన అవసరం లేదు. చాలా అమ్మాయి ఇది పాటలు ఇది బాగానే ఉంటుంది, యూ కెన్ టేక్ ఇట్ అనొచ్చు. కానీ అంత హంబుల్గా అడుగుతారు, ఇంకేమైనా కావాలా, ఇంకా నేను ఇంకా ఇంప్రవైజ్ చేయాలని అడుగుతారు. అది నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఉంటుంది. 1%, ఓన్లీ 1%. ఇప్పుడు అంటే ఎలా ఉంది, పాడేసాం ఓకే సార్ అయిపోయింది చాలు అయిపోయింది అన్ని దాంట్లో వెళ్ళిపోతారు. కానీ వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అంత స్టాండర్డ్గా ఉన్నారంటే, శంకర్ మహాదేవన్ గారితో మేము ఒక ప్రియుడు సినిమాలో ఒక సాంగ్ పాడారు శంకర్ మహాదేవన్ గారు.
ఆయన వన్ ఆఫ్ ద రోల్ మోడల్ నాకు సింగిల్. ఎందుకంటే ఎంత హై పిచ్ నుండి పాడతారు శంకర్ మహాదేవన్ గారు. ఎందుకు పాడతారంటే ద వే హీ మెయింటైన్ ద వాయిస్. ఆయన ఒక సినిమాకి మా మోహన్ గారు వర్క్ చేసేటప్పుడు హీ కేమ్ అరౌండ్ 1:30 మిడ్నైట్ 1:30కి వచ్చారు ఆయన పాడడానికి. 1:30కి చేతిలో కుర్కురే ప్యాకెట్ తీసుకుని రెడీయా సాంగ్ అని వచ్చారు. అసలు 1:30 టైంకి ఇక్కడ ఉన్నవాళ్ళు మనం నిద్రపోతాం హ్యాపీగా, రెండో జామ్ నిద్రలో ఉంటాం ఆల్రెడీ ఆ టైంకి. అలాంటిది ఆ టైంకి అయినా హై పిచ్ సాంగ్ పాడడానికి వచ్చారు. ఎక్కడో ఉంటుంది పైన వాయిస్, అలాంటి పాట పాడడానికి వచ్చారంటే బికాస్ దే ఆర్ లిజెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రొఫెషనల్ సింగర్స్ వాళ్ళని చూసే నేర్చుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ పాడుతున్న వాళ్ళది ఏం లేదు పెద్దగా, ఎందుకంటే ఆయన ఏది అడిగినా కూడా హిల్ ట్రై. జనరల్గా మనం అడిగితే లేదు సార్ మాకు అంత రాశారంటాం. మేము ప్రియుడు సినిమాకి ఆయనతో పాడినప్పుడు నేను అక్కడే ఉన్నాను, ఆయనకి లిరిక్ చెప్పాను. సో ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ దిస్ ఈజ్ సిచ్యువేషన్, సో పాట పాడేటప్పుడు ఏంటి ఆయన అడిగారు ముంబై వెళ్ళినప్పుడు. శంకర్ మహాదేవన్ గారు, దట్స్ రియలీ ప్రౌడ్ మూమెంట్ అనమాట. పాడేటప్పుడు కన్సోల్లో అక్కడే కూర్చుని ఆయన ఇలాగే చూస్తూ ఆయన పాడేటప్పుడు అలా చూస్తాడు, ఏంటి ఏం పాడుతున్నాడు ఆయన, అసలు రాక్షసుడు అంటారు కదా అట్లాగా. అది ఎక్కడో హైలో ఉంటుంది. ఆయన ఏమన్నారంటే మా మ్యూజిక్ డైరెక్టర్ తోటి, ఏమే నువ్వు ఎక్కడో ఆకాశంలో చేసావు, నువ్వు కీబోర్డ్లో చివరి దాకా ఉంటే ఆ చివరి ఎక్కడో చేసావు నువ్వు, ఆ మనిషి అన్నవాడు ఎప్పుడు అక్కడ పాడ్డు, నువ్వు అక్కడ చేసావు అని అంటే, లేదు సార్ మీరు పాడతారని మీ గురించే మేము చేసాం సార్. మా మోహన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అయినా, లేదు సార్ మీ గురించే చేసాం మేము, మీరు పాడతారని ఆ నమ్మకంతో చేసామంటే, సరే ఓకే లెట్స్ ట్రై కమ్ పాడదామని చెప్పని. ఆ పాడేటప్పుడు మైక్ ముందు ఎలా మెయింటైన్ చేయాలి అంటే యాజ్ అ సింగర్గా నేను అబ్జర్వ్ చేసింది అక్కడ. నేను ₹1,00,00,000 ఇచ్చినా కూడా ఆ ఎక్స్పీరియన్స్ నాకు రాదు. నేను ఎవరికైనా ఇచ్చి సార్ నేను అలా చూస్తా అంటే నేను ఎవరు తీసుకెళ్ళరు. కానీ అంత ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మైక్ ముందు ఒక హై పిచ్ సాంగ్ పాడేటప్పుడు ఎలా పాడాలి, ఎలా నిలబడాలి, వాయిస్ని ఎలా త్రో చేయాలి, దగ్గర నుండి చూసే అవకాశం నాకు కలిపింది ముంబైలో. అంటే లిరిక్ గుర్తులేదు నాకు, తన నాన్న పాడతాను. జనరల్గా ఐఎమ్ పూర్ విత్ లిరిక్స్. ట్యూన్లు అన్నీ గుర్తుంటాయి నాకు, దగ్గర 20,000 పాటలు ట్యూన్స్ అన్నీ గుర్తుంటాయి. ఆల్ దీస్ ఇయర్స్ ఇవన్నీ విన్నామేట, లిరిక్స్ వెంటనే గుర్తురావు. సో బట్ దాన్ని కూడా ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. తననే 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 తానానే తానానే నానే తననే అని ఎక్కడో ఉంటుంది అక్కడ. అది ఆయన పాడేస్తున్నారు అవలీలగా. నేను ఇలా నోరు ఎల్లబెట్టి చూస్తున్నాను, ఏంటి సార్ మీరు అసలు గొంత ఇదేమన్నా మీరు